సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ధర్నా. నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత వెట్టిచాకిరీ చేయిస్తుందని ఆరోపించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్ ఏఓ ఆంటోనికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రావట్లేదు, మనం వెళ్ళి కమిషనర్ పోయి దండం పెట్టి బదిలాడితే తప్ప రద్దు చేస్తాము. ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్తో చర్చిస్తామని చెప్పారు. కానీ కంటిన్యూ కొనసాగుతున్న పోరాటం సందర్భంగా 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి మనకు హామీ, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మనకు కూడా సెలవులు ఇస్తామని చెప్పారు. ఇంత లెక్క ఇప్పుడు చెప్తున్న పనులు రాదు. 32 రకాల పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఆశా వర్కర్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని 2023లో గత 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆశా వర్కర్లకు పట్టించుకోలేదు. పని భారం పెరిగింది, పని ఒత్తిడి పెంచింది. మేము అధికారులకు వస్తే ఆశా వర్కర్లు అనేక రకాల సేవలు చేస్తూ కరోనా సమయంలో కూడా ప్రజలను కాపాడిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తాం, ఇన్సూరెన్స్ అమలు చేస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఆలోచిస్తాం, రెగ్యులరైజ్ కోసం ఆలోచిస్తామని చెప్పి మరి 18 నెలలు దాటుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినా మన ఆశా వర్కర్ల బతుకులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ తీరుతున్న పరిస్థితి లేదు. అందుకే మీరు ఇచ్చిన హామీ ఏదైతే కనీస వేతనము, ఫిక్స్డ్ వేతనము, ఇతర సౌకర్యాల కోసం ఆలోచిస్తామని చెప్పారో అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సిఐటియు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దామోదర్ రాజనరసింహన్న గారు ఉన్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆశలు ఇవాళ అనేక రకాల కష్టపడుతున్నారు. గర్భిణీస్ తీసుకొచ్చి హాస్పిటల్లో డెలివరీ చేయించి ప్రభుత్వానికి అవార్డు తెప్పిస్తున్నారు, పిల్లలను చూస్తున్నారు. మరి వర్షాకాలంలో కరోనా కాలంలో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీ కోసం అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్నే గతంలో సమ్మె చేస్తే, పోరాటం చేస్తే, కోర్టుకి వెళ్తే 50 లక్షల ఇన్సూరెన్స్, మరణిస్తే 50,000 గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఆలోచిస్తామని చెప్పారు. అది అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కుష్టి రోగానికి సంబంధించిన స్ఫూటమి తీసుకురావడం కోసం రద్దు చేయాలి, ఆశా వర్కర్లు తేవద్దు, రోగి తేవాలని చెప్పేసి ఆ రోజు సర్క్యులర్ వస్తే ఇక్కడున్న డిఎంఎన్హెచ్ఓ గారు అమలు చేయట్లేదు. అది తప్పు. అందుకే స్ఫూటమిని ఆశా వర్కర్లు తేరు, ఏఎన్సీ టార్గెట్ రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ఇచ్చిన హామీని అమలు చేయకుంటే మళ్ళీ గతంలో ఏదైతే ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కదం తొక్కి సాధించుకొని మరి గత ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ కు పరిమితం చేశారో మళ్ళీ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు, హక్కులు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, ఇతర సౌకర్యాలు పరిష్కరించాలి, ఏఎన్సీ టార్గెట్ రద్దు చేయాలి, స్కూటర్ని ఆశలతో తెప్పించే కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకుంటే మళ్ళీ పోరాటానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.